హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గ్రేడ్ 2 జాబ్స్ అయితే మనకి రిలీజ్ కావడం జరిగిందనమాట. ఈ యొక్క పోస్టులు వచ్చేసి మనకి 1100 వరకు అయితే వేకెన్సీస్ ఉన్నాయి. మనకి అర్హత వచ్చేసి 12th పాస్ అయిన వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. సొంత రాష్ట్రంలోనే జాబ్ పోస్టింగ్ కూడా ఉంటుంది. ఏపీ, తెలంగాణ మేల్ ఆర్ ఫీమేల్ అయితే ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. చాలా వరకు అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ అటానమిక్ ఎనర్జీ కింద పనిచేస్తున్నటువంటి ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఈసీఐఎల్ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఈ యొక్క సంస్థ వచ్చేసి మనకి ఇక హైదరాబాద్లో, తెలంగాణలో అయితే మనకి ఉందన్నమాట. ఈ యొక్క పోస్టులకి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అలా అంటే ఏపీ, తెలంగాణ మేల్ ఆర్ ఫీమేల్ అయితే ప్రతి ఒక్కరు ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి టోటల్ వచ్చేసి 1100 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ డేట్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆల్రెడీ అప్లికేషన్ డేట్ వచ్చేసి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మనకి 2 days బ్యాకే. ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే మనకి January 10th నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి January 16th వరకు అయితే ఉంది. ఆ లోపల అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. మనకి ఒక డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎప్పుడు చేస్తారు అంటే ఫర్దర్గా అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఇస్తారనే ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏ ఒక్క విభాగంలో మనకి వేకెన్సీస్ ఉన్నాయి అని చూసుకున్నట్లయితే జూనియర్ టెక్నీషియన్కి సంబంధించి వచ్చేసి మనకి ఒక ట్రేడ్ విధానంలో అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఎలక్ట్రీషియన్, మెకానిక్ సంబంధించి అయితే 275 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఎలక్ట్రీషియన్లో వచ్చేసి మనకి 275 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఫిట్టర్ విభాగంలో వచ్చేసి 550 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి ఏజ్ వచ్చేసి 16/1/2024 నాటికి 18 నుంచి 30 years ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. జనరల్ కేటగిరీ వాళ్ళకైతే ఓకేనా. మనకి శాలరీ మంత్లీ ఎంత ఉంటుంది అంటే 22,528 రూపీస్ అయితే పే చేస్తారు. దీంతో పాటు మనకి చాలా రకాల బెనిఫిట్స్ అయితే ఉంటాయని ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా ఇచ్చారనమాట. ప్రీమియం పెయిడ్ ఉంది, అలాగే మెడికల్ ఇన్సూరెన్స్ కంపెనీ, పిఎఫ్, టీఏడిఏ, అలాగే మనకి ఒక పెయిడ్ లీవ్ కూడా ఉంటుందని ఇక్కడ మనకి ఈ యొక్క నోటిఫికేషన్లోనే మనకి చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయని ఇక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే 1100 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. అన్ని కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి. వివిధ ట్రేడ్లలో అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే ఎలక్ట్రానిక్స్, మెకానిక్ సంబంధించి అయితే 275 అయితే వేకెన్సీస్ ఉండగా ఎస్సీ వాళ్ళకి 44, ఎస్టీ వాళ్ళకి 19, ఓబీసీ వాళ్ళకి 74, జనరల్ కేటగిరీలో వచ్చేసి 110, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి 28 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఎలక్ట్రీషియన్కి సంబంధించి 275 ఉండగా అన్ని కేటగిరీ వాళ్ళకి సేమ్ అయితే ఉన్నాయన్నమాట. ఫిట్టర్ విభాగంలో 550 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. మనకి ఎస్సీ వాళ్ళకి 88, ఎస్టీ వాళ్ళకి 39, ఓబీసీ వాళ్ళకి 148, జనరల్ కేటగిరీలో వచ్చేసి 220, అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 55 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఓకేనా. మనకి టోటల్ వచ్చేసి 1100 ఉండగా ఎస్సీ వాళ్ళకి 176, అలాగే ఎస్టీ వాళ్ళకి 77, ఓబీసీ వాళ్ళకి 296, జనరల్ కేటగిరీలో వచ్చేసి 440, అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి 111 అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ మనకి ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉన్నాయి, ఇక్కడ అప్లికబుల్ ఉంటాయన్నమాట. మనకి ఓబీసీ వాళ్ళకైతే 3 years అయితే ఏజ్ రిలాక్సేషన్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంటాయని ఒక నోటిఫికేషన్లోనే మనకి ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. మనకి ఈ యొక్క పోస్టులకి సంబంధించిన మనకి సెలక్షన్ ప్రాసెస్ ఇక్కడే ఇచ్చారు చూడండి. ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే పిలుస్తారు. ఓకేనా. మనకి ప్రాసెస్ ఆఫ్ ది షార్ట్ లిస్ట్ ఎలా చేస్తారు అనేది కూడా మనకి యొక్క నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇచ్చారనమాట. ఓకేనా. మీరు ఒక నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి చూసుకొని ఒక పోస్టులకి అయితే మనకి ఎలా షార్ట్ లిస్ట్ చేస్తారు అనేది ఒకసారి చదువుకొని మీరు ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోండి. ఈ యొక్క
యొక్క సెలక్షన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుందన్నమాట. డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత మనకి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి ఈ యొక్క పోస్టులకి ఎప్పుడు ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. మనకి ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు చూడండి, www.ecil.com అని చెప్పేసి. ఈ యొక్క వెబ్సైట్ని విజిట్ చేసి అయితే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. మనకి ఒక పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంట్రా అని చూసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చారు చూడండి. 10th పాస్ అయిన ఐటీఐలో మనకి ఒక ఎలక్ట్రీషియన్, మెకానిక్, ఎలక్ట్రానిక్స్ ఫిట్టర్ విభాగంలో ఐటీఐ చేసిన మనకి ఒక పోస్టులకైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగే మనకి అప్రెంటిస్షిప్ సంబంధించి మనకి ఒక 1 year పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అయితే ఉన్నట్లయితే ఒక పోస్టులకైతే మనకి ఈ యొక్క అప్రెంటిస్షిప్ సంబంధించిన మనకి ఒక ఎగ్జామ్ అయితే రాసినట్లయితే ఒక పోస్టులకైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఆల్ ఇండియా సిటిజన్స్ మేల్ ఆర్ ఫీమేల్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే వాట్సాప్ ఛానల్ కూడా లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. అందులో జాయిన్ అవ్వండి, మీ బెనిఫిట్గా ఉంటుంది. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అందుతుంది అనమాట. ఓకేనా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.